కావడం వల్ల తను ఇన్విటేషన్ పెట్టినప్పుడు అది కథలా కవిత్వమా అని చూడలేదు. ముందు నాకు ఈ అక్షరాల మీదే కన్ను పడింది, అక్కడే ఆగిపోయాను నేను. ఆ తర్వాత చూశాను కవిత్వం అని. ఎందుకంటే ఈ అక్షరాలు శీలా వేదరాజు గారి చేతి పాంటతోటి తయారైనవి. అయితే ఈ పుస్తకం గురించి చెప్పాలి అంటే, లోపల కవిత్వం గురించి చెప్పాలి అంటే, మొట్టమొదట నన్ను ఆకట్టుకున్నది జీవన్ మృత్యు. ఈ ప్రసవ వేదన, శిరసోదయం ఇవన్నిటి మీద రచయిత్రులు చాలామంది కవిత్వం రాశారు నాతో సహా. అయితే తిను రాసినది ఒక కొత్త పద్ధతిలో ఉంది అని అనిపించింది. మొట్టమొదటే యుద్ధంతో మొదలుపెట్టింది ఆ కవితని. సారీ 1 minute. ఆ కవిత మొదలు పెట్టడమే శత్రువు లేని యుద్ధం అన్నాడు. శత్రువు లేకుండా యుద్ధం ఎలాగా, ఇలా చెప్పడంతో కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది. చదవడం మొదలుపెట్టాను. ముందు అది చదివినప్పుడు సాధారణంగా అందరూ కూడా ప్రసవం మళ్ళీ జన్మ అన్నట్లుగానే చెప్తారు. అది స్త్రీకి నిజానికి ఒక యుద్ధమే, తనతో తాను చేసుకునే యుద్ధం. ఆ యుద్ధాన్ని చాలా బాగా చెప్పడమే కాకుండా పిల్ల పుట్టిన వాళ్ళు పెరగడం కూడా కొంత చెప్పి, నిజానికి అమ్మతనం వరమా శాపమా అని ప్రశ్నతోటి ముగించడం మరింత బాగా అనిపించింది. ఆ కవిత నన్ను చాలా ఆకట్టుకున్న కవిత. తర్వాత ఈ దుఃఖం సంగతి సరే, తన ఉదయపు నడకలోని ఎదురైన దృశ్యాలన్నింటినీ కూడా ఒక్కటి దృశ్యమానం చేస్తూ చేస్తూ అది ఉత్సవంగా చెప్పడం, అది ఆమె రాసిన ఒక కొత్త కవితగా అనిపించింది. అది కూడా తర్వాత తను కథకురాలు అవ్వటం వల్లనేమో చాలా కవితల్లోని కథన శైలి ఉంది. కథ చెప్పిన విధంగానే కవిత కూడా చెప్పింది. అంతేకాకుండా సాధారణంగా కథలన్నీ కూడా కొసమెరుపుతోటి ముగిస్తాయి చాలా వరకు. అదేవిధంగా తిను కూడా ప్రతి కవితని చివర ఒక కొసమెరుపులాగా చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఇది కవితలన్నీ కూడా వచన కవితలో ఉన్న కథలుగా, అంటే కథ రూపంలో ఉన్న వచన కవితలుగా నాకు అనిపించాయి చాలా కథలు. అటువంటి వాటిలోని పాలకోవా బిళ్ళ అది చాలా కథలాగే ఉంది. మొత్తం ఆ కవిత అంతా కూడా కథలాగే నడుస్తుంది, కొసమెరుపుతోటి నడిపింది. అది కథారూపంలో ఉన్న కవిత. అదేవిధంగా మరొక కవిత, చాలా కవితలు అలా అనిపించాయి నాకు. తర్వాతది మరొకటి నన్ను ఆకర్షించిన కవిత యుద్ధమే ముద్దు. యుద్ధం ముద్దు ఏంటి? యుద్ధం వస్తుందనే కదా మనం బాధపడుతున్నాము. యుద్ధం హింసాత్మకం అని అనుకుంటున్నాం కదా. ఇలా మొదలు పెట్టింది ఏంటి పేరు అని అనుకున్నా. తీరా కవిత ఏంటి, మనలో ఉన్న శత్రువుని తోటి ఉండేది యుద్ధం. నీతో నువ్వు యుద్ధం చేసుకో, నీలో ఉన్న శత్రువుని గమనించుకో, నీలో నువ్వు ఎవరో కనుక్కో అంటూ ఆ కవితనంతటినీ కూడా సాగించింది. అదొక చాలా మంచి కవితగా నేను అనుకుంటున్నాను. అటువంటి ఆకట్టుకునే కవితలు చాలా ఉన్నాయి ఇందులోని. నిజానికి మరొకటి, నేను పుస్తకం, మనం అందరం కూడా రచయితలు కావటం వల్ల మనకి పుస్తకంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే అది చెప్పడం ఇంకో రకంగా చెప్పింది. ఆ పుస్తకం చదువుతుంటే కలిగే అనుభూతులన్నింటినీ వర్ణిస్తూ నేనే పుస్తకంగా అన్నట్లుగా తను ముగించిందనమాట. అది కూడా చాలా మంచి కవిత. ఇందులో చీకటి దీపాలు ఇలాంటి దుఃఖాన్ని చూపించే కవితలు చాలా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు యాకోబ్ గారు కూడా దాన్ని ఎక్కువగా ముందు మాటల్లో చెప్పారు. అయితే ఈ మొత్తం కవిత్వం చూసుకుంటే, ఈ మొత్తం కవిత్వంలోని అంతా కూడా లోపల అంతర్లీనంగా ఒక పాయగా ప్రపంచంలోని దుఃఖాన్ని, స్త్రీ జీవితంలోని దుఃఖాన్ని, ఇవన్నిటినీ ఒక దుఃఖపు పాయగా ఈవిడ కవిత్వంలోని
ప్రవహించింది. అంతేకాదు ఆ పైన ఉపరితలం మీద, ఆ ప్రవాహానికి ఉపరితలం మీద ప్రకృతి, చంద్రకాంత పూలు, ఇంద్రధనుస్సు రంగుల్లాగా అనేక కవితల్ని, ఒక రంగురంగుల ప్రవాహాన్ని పైన సృజించింది. ఆ రకమైన కవిత్వం రోహిణి వంజరి కవిత్వం. అందువల్ల చాలా మంచి కవిత సంపుటి అని అనుకుంటున్నాను. నేను అందరి దృష్టి దీని మీద పడుతుందనే అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ముఖ చిత్రం తను పంపగానే వెంటనే అడిగాను, ముఖ చిత్రం ఎవరు వేశారు అని. అంటే తను చెప్పలేదు. కానీ చివరిలోని ఈ వెనకని చూస్తే ప్రసేన ఉంది. ఆ ప్రసేన కవి ప్రసేనేనా, అతను వేసినదా మరి ఏమో చెప్పాలి. ముని సురేష్ పిళ్ళయ్యనే చెప్పాలి, లేదా అతనే వేసాడా కాదా? ఇంటర్నెట్. చాలా అద్భుతమైన ఇది ముఖ చిత్రం. కాంతి, ఆ కాంతి ఇక్కడ ప్రతిబింబించడం అద్భుతంగా ఉంది. మంచి ముఖ చిత్రంతో ఈవిడ పుస్తకం వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రతి కవితకి కిందని అది ఎందులో వచ్చిందో వేస్తే బాగుండేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా పరిశోధకులు ఎవరన్నా సరే దీని మీద దీంట్లో కొంత తీసుకుంటారు కదా కొన్ని పుస్తకాలు. అటువంటప్పుడు అది ఎందులో పడింది అనేది చెప్పడం అవసరమేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డేట్, కొంతమంది పరిశోధకులు ఈ సమయంలో అంటే 2000 నుంచి 2010 వరకు వచ్చినవి, లేదా 2010 నుంచి 2020 వరకు వచ్చినవి అలా తీసుకుంటారు కవితల్ని పరిశోధకులు చేసేటప్పుడు. అటువంటప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది, దాని సమకాలీనత ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి అది అవసరం అని నేను అనుకుంటున్నాను. కథలకు కానీ కవితలకు కానీ తప్పనిసరిగా అది పబ్లిష్ అయిన డేట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. అదొకటి చెప్పదలుచుకున్నాను. ఇంకోటి, ఇంత ఆత్మీయుల మధ్య ఈ వెరైటీగా ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం చాలా సంతోషం వేసింది. అంతేకాకుండా ముని సురేష్ పిళ్ళే కళాత్మకత అంతా కూడా ఈ పుస్తకంలో కనిపిస్తుంది. నాకు కూడా అతని చేత ఒక పుస్తకం వేయించుకోవాలని ఈ సందర్భంలో నేను అనుకుంటున్నాను. ఇలాగే ఆత్మీయుల మధ్య నేను ఆవిష్కరణ ఎప్పుడున్నా పెట్టాలని అనుకుంటున్నాను. చాలా నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా రోహిణి వంజర్కి, ఈ మొత్తం నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.